సత్యం గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, శాంతి ప్రసాద్ గారు. బ్రహ్మనాయుడు గారు సోదరు మొదటిసారి నేను చూడటం టీవీ డిబేట్ లో ఆమె వైసీపీ మహిళా అధ్యక్షురాలని చెప్పారు. ఆమె ప్రదర్శించినంత విజ్ఞత, సంస్కారం వాళ్ళ అధినేత ప్రదర్శించట్ల. ఇది చాలా దారుణమైన విషయం. ఆమె ఎంత సంస్కారవంతంగా మాట్లాడింది మహిళల మీద, ఏ రకంగా ఉండాలన్న దాని మీద. కానీ వాళ్ళ అధినేత పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఏ రకంగా మాట్లాడతారు? రాజకీయాల్లో లేని వ్యక్తులు. షర్మిల గురించి మాట్లాడుతున్నామంటే రాజకీయాల్లో ఉంది కాబట్టి మాట్లాడతాం, కానీ రాజకీయాల్లో లేని వ్యక్తుల్ని ఏ రకంగా ఎటువంటి పోలికలతో తీసుకొచ్చి సన్నాసి మాటలు మాట్లాడుతున్నాడు, అది కూడా బహిరంగ సభల్లో. ఇది మానుకోవాలా. వాళ్ళ మహిళా నాయకురాలకు విజ్ఞత కూడా లేని వాళ్ళ అధినేతకు మరి మనం ఏం మాట్లాడతాం? ఇక అభివృద్ధి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయటం ఏంటి? విశాఖపట్నాన్ని అణగదొక్కడానికి మీరు వచ్చారు. అక్కడ 3 రాజధానులు మీరు దేనికి సిద్ధం ఉన్నాయి? నేను ఇప్పుడు ప్రశ్నిస్తాను. రాజధాని కడతానికి సిద్ధపడ్డారా? పడలేదు. పోలవరం కడతానికి సిద్ధపడ్డారా? పడలేదు. 3 ప్రాంతాలు సమగ్రాభివృద్ధి సిద్ధపడ్డారా? పడలేదు. సుజల స్రవంతి ప్రాజెక్టు అయినా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కడతానికి సిద్ధపడ్డారా? పడలేదు. మరి దేనికి సిద్ధపడ్డారు? కులాలను చీల్చడానికి సిద్ధపడ్డారు. కుల కార్పొరేషన్లు వేరువేరుగా ఏర్పడతానికి చేయడానికి సిద్ధపడ్డారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. కాపులకి ద్రోహం చేయడానికి సిద్ధపడ్డారు. దళితుల యొక్క నిధులు కొట్టడానికి సిద్ధపడ్డారు. మీరు దోచుకోవడానికి సిద్ధపడ్డారు, దాచుకోవడానికి సిద్ధపడ్డారు, దాన్ని ఎదుటివాడికి ఆపాదిస్తున్నారు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే బహుశా ఈ డిబేట్ చాలదు. అయితే ఒకటి మటుకు చెప్తున్నాను సోదరికి, మీరు అంత సిద్ధంగా ఉంటే ఏలూరు సభ పెడుతున్నారు కదా, చట్టాలను ఉల్లంఘించి. కనీసం అతను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కదా. ఒరే వెదవల్లారా, అసలు జాతీయ రహదారిని ఎట్లా పగలగొడతారు, పంట కాలంలో ఎట్లా పూడుస్తారు, ఏమిట్రా మీరు, మీ ఉన్మాదం ఏంటని అక్కడ సభ ఏర్పాటు చేస్తున్న ఆ ఉన్మాద నాయకుని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పట్లేదు? రెండోది, అది రాజకీయ పార్టీ సభ, ప్రభుత్వానికి సంబంధించిన బహిరంగ సభ కాదు. ప్రభుత్వానికి సంబంధించిన పద్ధతి వేరుకుంటుంది. ప్రైవేటు రాజకీయ పార్టీకి చెందిన సభకి ప్రభుత్వం తరపున పనులు చేయటము, ప్రభుత్వం నిధులు విడుదల చేయటము, చట్టాలను ఉల్లంఘించడము, చెట్లు నరికేయటము, పంట కాలాలు పూర్తి చేయటము, జాతీయ రహదారులు ఇబ్బంది. అదే ఒక ఫ్లెక్సీ పక్కన ఇంకో ఫ్లెక్సీ కడితే, వాళ్ళు సిద్ధమని విజయవాడ ఫ్లెక్సీ పెడితే, మేము సిద్ధమని ఫ్లెక్సీ పెడితే ఫ్లెక్సీ దానికి సిద్ధపడ్డారే. మీ సిద్ధం దానిక? ఎదుటివాడిని ఇబ్బంది పెడతానుక మీరు సిద్ధం? రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడతానుక మీరు సిద్ధం? రాష్ట్ర సంపద దోచుకోవడానికి సిద్ధం? దేనికి మీరు సిద్ధం? ఒకటి, మా సప్తగిరి ప్రసాద్ చెప్పినట్టుగా మిమ్మల్ని మేము ఇంటికి పంపిద్దాం అనుకున్నాము, దానికి మీరు సిద్ధపడ్డందుకు, దానికి స్టేట్మెంట్ కూడా మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఒకటైతే చెప్తున్నా, అభివృద్ధి లేదు రాష్ట్రంలో. ఏ ఒక్క అభివృద్ధికి సంబంధించిన పురోగతి లేదు. పరిశ్రమలు లేవు. పరిశ్రమలు జరగక అసలు సిద్ధమే లేదు. ఉన్న పరిశ్రమలు కూడా కొడతానికి కూడా సిద్ధపడ్డారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నిజంగా మీ డిబేట్ మొత్తం నాకు ఇచ్చినా కూడా ఆ లిస్టుకు హనుమంతుడు వారంలా పెరుగుతుంటే తప్ప తగ్గదిక. కాబట్టి సోదరి మీద గౌరవంతో సంయమనం పాటిస్తున్నాం, కానీ పదజాలం వాడటంలో, ఎందుకంటే అది చాలా సంస్కారవంతంగా మాట్లాడింది. ఆ సంస్కారం వాళ్ళ నాయకుడికి లేకుండా పోయింది, వాళ్ళ అధినేతకు లేకుండా పోయింది. ఇది చాలా దారుణమైన విషయం. చెప్పండి అమ్మా, మహిళా కమిషన్ చైర్మన్ ఎక్కడ ఉన్నారో ఆమె కూడా చెప్పండి. అందరినీ ఒకే విధంగా చూడమని, ఒకే విధంగా స్పందించమని చెప్పాలా? మరి అంతే కదండి. ఇప్పుడు షర్మిల గురించి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఎవరో చేస్తే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఖండించారు. ఒక మహిళ మీద ఆ క్యారెక్టర్ అసోసియేషన్ చేద్దారు. ఈ రోజు ఎవరు చేస్తున్నారు? ఆ రోజు ఎవరు ఏడిచాడు నా చెల్లిని ఇట్లా అంటున్నారని? ఇప్పుడు ఆ చెల్లి మీద అటువంటి దాడి జరుగుతుంటే ఎవరు సైలెంట్ కూర్చుంటున్నారు? ఆ మహిళా కమిషన్ చైర్మన్ ఎక్కడ పడుకుంది? షర్మిల గారి ఆ రకంగా మా సోదరు కూడా మురిసిపోలని మాట్లాడుతుంది. మరి జగన్ రెడ్డి మేనత్తలకు ఏమో వైఎస్ అని ఉంటుంది, ఎడుగురు సందింటని. అంటే జగన్ రాజశేఖర రెడ్డి కూతురికి మటుకి ఎడుగురు సందింటి ఉండదా? ఓన్లీ రాజకీయాల్లో మాత్రం నేను అలా కన్సిడర్ చేయట్లేదు మేమని చెప్పాను బ్రదర్. అంతేగాని దేవుడు ఇచ్చిన హక్కుని ఎవరం కాదనం. తప్పలేదు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ రోజా గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త ఇంకొక ఆవిడ విమలమ్మ గారైనా ఉన్నారు, విమలమ్మ అని.
సో ఆవిడ కూడా వైఎస్ అనే పేరుని అంటే వాడుకొని ఇప్పుడు రాజకీయంగా కూడా మాట్లాడుతున్నారు కదా. తప్పులేదు, నేను అంటున్నాను ఆంధ్ర ఏంటంటే రాష్ట్ర మహిళా చైర్మన్ ఎక్కడ ఉంది? ప్రత్యర్థులుగా ఎందుకు నోటీసులు అట్లా సూమోటోగా రైట్ 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 శాంతి ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ మీద ఒంటికాల మీద వస్తుందా? రైట్, సమయం తక్కువగా ఉంది, దయచేసి ఆగండి. సప్తగిరి ప్రసాద్ గారు, చెప్పండి సార్. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కుటుంబాలను కూడా చీల్చడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు షర్మిల గారిని అదేవిధంగా సునీత గారిని ఇద్దరిని కూడా వారికి స్క్రిప్ట్ ఇస్తున్నారు. వారి స్క్రిప్ట్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిస్తా ఉన్నారు. అదే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నుంచి మేము ఉదయం నిద్రలేసి టైప్ చేసి స్క్రిప్ట్ ఎత్తుకుని ఉదయం 10 గంటలకు ఇస్తే 11 గంటలకు చదువుతారని చెప్పి మేడం గారు చెప్తున్నారు. స్క్రిప్ట్ చూసి చదివేది మా అన్న, స్క్రిప్ట్ లేకుండానే ఉదారంగా మాట్లాడగలిగే శక్తి నాకుందని షర్మిలమ్మ చెప్పింది. క్లియరిటీ జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి ప్రశ్నకి వాళ్ళ చెల్లి సమాధానం చెప్తా ఉంది. నిన్న నర్రెడ్డి సునీతమ్మ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి చెల్లెలు ఉన్నది గర్వపడాల. ఏమని తెలుసామే, నిజంగా హ్యూమన్ వాల్యూస్ ఉన్న వ్యక్తి అయితే ఆ మాటను అర్థం చేసుకుంటది. ఏం చెప్పారు తెలుసా డాక్టర్ సునీతమ్మ గారు? నా అక్కలు, నా చెల్లెలు, నా అవ్వలు, నా తాతలు అని చెప్పి ఊరంతా ప్రచారం చేస్తావు కదా, నీ సొంత చెల్లెలకి ఇంత అన్యాయం జరిగింది. నీ సొంత చెల్లెల్ని ఈ విధంగా పచ్చి బూతులు తిడుతూ వాడెవడో పంచి ప్రభాకర్ రెడ్డి అనేటువంటి దరిద్రం పట్టిన వెధవ బండ బూతులు. అసలు నేను మీడియా ముందు చెప్పలేను, అంత దారుణంగా తిట్టిస్తా ఉంటే నీ పార్టీ లీడర్లు తిడతా ఉంటే నువ్వు స్పందించకపోవటం నాకు చాలా బాధ కలిగిస్తా ఉంది. అన్ఫార్చునేట్లీ యు ఆర్ మై బ్రదర్ అనిందని. అయినప్పటికీ నువ్వు నాకు అన్నవే. ఎంత గొప్ప మనసు ఉండాలండి ఆ మాట చెప్పడానికి సునీతమ్మకి. అంటే ఇక్కడ ఒకటే మీరు ప్రసాద్ గారు, ఇక్కడ అధికారికంగా హోదాలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడాలి, ఎవరో ఎక్కడో కొంతమంది పంచ ప్రభాకర్ లాంటి వ్యక్తులు ఎవరో మాట్లాడితే దాన్ని వైసీపీ నేను ఆ పాయింట్ కూడా వస్తా మీ దగ్గరకు వస్తాను, దయచేసి సమయం తక్కువ. ప్రసాద్ గారు ఇక్కడ ఒకటి, ఎవరో మాట్లాడేదాన్ని అక్కడ అధికారికంగా వైసీపీ నుంచి అధికారికంగా ప్రెస్ మీట్ బట్టి అసభ్య పదజాలు షర్మిల గారి మీద ఇప్పుడు బహు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, అది ఓకే. పంచ ప్రభాకర్ లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు ఓకే, అని వారికి వైసీపీకి ఎలాగా సంబంధాన్ని మనం మాట్లాడతాం? వైసీపీ వాడు పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేవాడు వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్. వాడు ఒక షర్మిలమ్మనే కాదు, కులాల వారిగా కూడా మా దళితులను కూడా పచ్చి బూతులు తిట్టినాడు వాడు. వాని సంగతి పక్కన పెడదాం, వాడి గురించి ఒక రోజు మాట్లాడదాం. నేనేమంటానంటే, తిడతా ఉండేది షర్మిలమ్మని పట్టుకునేసి మురుసుపల్లి షర్మిలమ్మ అని చెప్పి మాట్లాడింది ఎవరు? నీ ఎమ్మెల్యేలు కదా, నీ మాజీ మంత్రులు కదా. అంటే నీ పాదయాత్ర చేస్తున్నప్పుడేమో ఆమె, నీ కోసం పాదయాత్ర చేస్తున్నప్పుడేమో షర్మిలా రెడ్డి అయిపోతుంది. బయటకు వచ్చి నిన్ను విభేదించి బయటకు వచ్చి షర్మిలా శాస్త్రి అయిపోతుందా? ఒరి మీ దొంపలు దగ్గర యాడికి దిగిపడ్డారా మీరు? అంటే షర్మిలా శాస్త్రి అయిపోతున్నా వెంటనే ఊరు అయిపోయింది కూడా అనుకుందాం బా. షర్మిల శాస్త్రి గారు అనుకుంది, ఏం షర్మిల శాస్త్రి గారి హోదాలో నేను ప్రశ్నించకూడదా? ఏమండి వాట్ ఇస్ దిస్? వినండమ్మా, మీరు సప్తగిరి ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ వారి అంశం పక్కన పెడదాం. మొత్తానికి ఇప్పుడు మీరు అభ్యర్థులు ప్రకటించేటువంటి క్రమంలో ఉన్నారా లేకపోతే లేదా? అది మాత్రమే మనం కంక్లూడ్ చేద్దాం సార్. కరెక్ట్ గా నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత సింగిల్ షాట్ లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు 175 స్థానాల్లో వస్తారు. ఖచ్చితంగా 160 సీట్లు మేము గెలవబోతున్నాము. వాళ్ళు సిద్ధం అన్నారు కదా, మేము సంసిద్ధం. వీఆర్ వెయిటింగ్. ఇప్పుడు నువ్వు ఉన్న ఫిగరే చెప్పాను, 160 కొట్టబోతున్నామని. 175కి 175 అంటున్నారు. రైట్, రోజారాణి గారు 160 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. 175 తొందరలోనే ఒకేసారి లిస్ట్ రిలీజ్ చేస్తా ఉన్నాం ఫైనల్ గా. సోదరు ఒక మాట చెప్పాలి, ఆ సోదరికి ఒక ప్రశ్న. అదేంటంటే జగన్ రెడ్డి తిరిగాడు, జనాలు తిరిగాడు, 175 నియోజకవర్గంలో అభ్యర్థులు నిలబెట్టాడు. ఈ 175 + 25 అంటే తను తీసేసిన 174 + 25లో షర్మిలా రెడ్డి, వైఎస్ ఎరుగుడు సంఘం షర్మిలారెడ్డి 2019 ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటుకు కానీ ఒక ఎమ్మెల్యే సీటు కానీ అనర్హులు 3000 కిలోమీటర్లు నీ కోసం తిరిగింది కదా. ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇస్తే ఈ రోజు ఈ దరిద్రం వచ్చేది కాదుగా. కాదు, మళ్ళీ మీరు ఇంటర్నల్ అవుతూ ఆమె ఎవరి కోసం తిరిగింది?
ఆ పార్టీ అదే ఇప్పుడు నిలబెట్టాలి కదా. ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చినట్టు పరిమళ నత్వాని గారికి ఇచ్చినట్టు కనీసం ఏదో ఒక పదవి ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ చెప్పాల్సిన అంశం ఏంటంటే నిజంగా మేలు చేసిన వాడికి నెత్తిన చెయ్యి పెట్టే రకం జగన్ రెడ్డి. రైట్ శాంతి ప్రసాద్ గారు సమయం లేదు. రోజారాణి గారు కన్క్లూజన్ ఇవ్వండి, సమయం లేదు. కాదండి, వాళ్ళ రోజున ఆ రోజు షర్మిల గారు పాదయాత్ర చేశారు, కంటిన్యూ చేశారు వారు జైల్లో ఉన్నప్పుడు. అది వెల్ అండ్ గుడ్. నిజంగా ఒక చెల్లిగా ఆవిడ చాలా సపోర్ట్ చేశారు, దాన్ని కాదనే పరిస్థితి అయితే కాదు. కానీ ఆవిడ ఏం కోరుకుంటున్నారో ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు. ఇప్పుడు మరి 2 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో మళ్ళీ వైఎస్ఆర్ టీపీ పెట్టడం, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ లో జాయిన్ అవడం, ఇవి కదా మనందరికి కన్ఫ్యూజన్. ఇవాళ రోజున వాళ్ళ ఫ్యామిలీ గురించి, షర్మిల గారి గురించి మన ఎలక్షన్ డైవర్షన్ అండి. రోజారాణి గారు ఫైనల్ గా వారు 175 స్థానాలు ఒకేసారి రిలీజ్ చేస్తాము, 160 స్థానాలు మేము గెలవబోతున్నామని చెప్తున్నారు. ఎవరండి? టీడీపీ జనసేన కూటమి. అదేనండి, ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకుంటాయి. ఇప్పుడు మేమన్నాము మా టార్గెట్ మేము పెట్టుకున్నాము వైనాట్ 175 అని. ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకుంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా కూడా సర్వే వచ్చింది, ఆల్రెడీ 50% అది చూపిస్తుంది. ఓకే, సర్వేలు వస్తా ఉంటాయి, నెంబర్ ఆఫ్ దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ జాబ్. కాకపోతే ఏంటంటే ఈ ఓటర్ అనేవాడే రేపు నాయకుడిని ఎవరు అనేది దిశానిర్దేశం చేయగలిగింది అయితే ఓటరేనండి. రైట్ రైట్ రైట్. సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సప్తగిరి ప్రసాద్ గారు, సెంగులు శాంతి ప్రసాద్ గారు, బండ్లమూడి రోజారాణి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరిది వాళ్ళ హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి.